హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 21 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే పని మనిషి వేగంగా జీవన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. ప్రిన్స్ పొజిషన్ కాస్త సీరియస్ గా ఉంది, మీరు వెంటనే రావాలి అని అడుగుతూ ఉంటే జీవన్ కూడా వాళ్ళతో వెళ్తూ ఉంది. ఆ సమయంలో మన హీరోయిన్ అక్కడే నిలబడుకుని వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంది. ఇక్కడేమో జీవన్ హీరోకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంది. ఈ గాయాన్ని పూర్తిగా క్యూర్ చేయలేమా, పూర్తిగా క్యూర్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే, ఈ గాయానికి పూర్తి చికిత్స లేదు, నా మందులు కేవలం నొప్పిని మాత్రమే కాస్త తగ్గించగలుగుతుంది, కాబట్టి ప్రిన్స్ ఈ నొప్పిని భరించి తీరాల్సిందే అని జియూన్ అంటూ ఉంది. ఇక అదే సమయంలో యున్బా బయట నిలబడుకుని వాళ్ళు మాట్లాడుకున్నదంతా వింటూ ఉంది. హీరోకి ట్రీట్మెంట్ ఇవ్వడం పూర్తి చేశాక జియూన్ వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. వాళ్ళు వెళ్ళగానే యున్బా హీరో దగ్గరికి వస్తూ ఉంది. అసిస్టెంట్ యున్బాని ఆపుతున్నాడు. అమ్మా తల్లి, నువ్వా ఏంటి ఈ రోజు లేట్ గా వచ్చినట్టు ఉన్నావే, సరే నువ్వు బయటే ఉండు అనేసి అసిస్టెంట్ లోపలికి వెళ్ళబోతూ ఉంటే యున్బా అతన్ని ఆపుతూ ఉంది. ఆయనకి ఏమైంది, ఆయన గాయం ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది, నేను తనని కత్తితో పొడిచి కూడా చాలా రోజులు అయిపోయింది కదా, ఈ పాటికి గాయం మానిపోయి ఉండాలి కదా అని అడుగుతూ ఉంటే, ఓహో నీకు అదంతా గుర్తుందా అనేసి, నువ్వెంత పెద్ద తప్పు చేసావో నీకు తెలుసా అని అసిస్టెంట్ అరుస్తున్నాడు. నేనేం చెప్పనని అంటున్నాడు. యున్బా కాసేపు అతన్ని బ్రతిమలాడిన తర్వాత అసిస్టెంట్ నోరు విప్పుతున్నాడు. ఒక బాణం ప్రిన్స్ గుండెల్లో గుచ్చుకొని పోయింది, దాన్ని క్యూర్ చేయలేము, ఆయన ప్రతి రోజు ఇలానే నొప్పితో బాధపడుతూ ఉంటారు, ప్రిన్స్ కి ఈ గాయం ఎందుకు తగిలిందో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, లేదు నాకు తెలియదు అన్నట్టు యున్బా తల ఊపుతూ ఉంది. ఇదంతా నీ వల్లే జరిగింది, నీ నరాలంతా చొచ్చుపడిపోయి నువ్వు చావు బ్రతుకులతో పోరాడుతున్నావు కదా, అప్పుడు మన మాస్టర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను కాపాడారు, కానీ నువ్వేమో అంకుల్స్ తెచ్చిన మెడిసిన్ నిన్ను క్యూర్ చేసిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నిజం కాదు, ప్రిన్స్ నీ కోసము మా ఫాక్స్ క్లాన్ కి చెందిన సీక్రెట్ హెర్బల్ ని తీసుకుని రావడం కోసము వెళ్లారు, అప్పుడే ఇలా జరిగింది, కానీ నువ్వేం చేశావు, నెమ్మదిగా కోలుకుంటున్న ఆ గాయం మీద మళ్ళీ మళ్ళీ కత్తితో పొడిచావు అని అంటున్నాడు. ఆ మాటలు విని యున్బాకి ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఆయన ఇదంతా నాకెందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటే, చేసింది చెప్పుకునే అలవాటు మా ప్రిన్స్ కి లేదు, నీకు నిజంగా మనస్సాక్షి ఉంటే మా ప్రిన్స్ ని ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అనేసి అసిస్టెంట్ లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఆ మాటలు విని యున్బా గుండె బద్దలైపోతూ ఉంది. ఆ రోజు యున్బా ట్రూత్ పిల్ ఇస్తున్నప్పుడు కూడా కనీసం అది ఏం మెడిసినో కూడా తెలుసుకోకుండా మన హీరో దాన్ని తాగేసి ఉంటాడు. హీరోకి తన మీద అంత నమ్మకం ఉండేది, కానీ యున్బా మాత్రము ఎప్పుడు మన హీరోని బాధ పెడుతూనే ఉంది. వీటన్నిటికీ నేనే కారణము, నేను ఎంత పెద్ద తప్పు చేసేసాను, ప్లీజ్ మాస్టర్ నన్ను దయచేసి క్షమించండి అనేసి ఏడుస్తూ ఉంది. ఇక అదే సమయంలో హీరో నిద్రలో యున్బా నన్ను వదిలేసి వెళ్ళిపోకు అని కలవరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యున్బా నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఉంది. అమ్మయ్య నువ్వు కళ్ళు తెరిచావా అని జియూన్ అడుగుతూ ఉంది. హీరో గాయాన్ని పూర్తిగా క్యూర్ చేయడానికి ఏమైనా మెడిసిన్ ఉందా అని యున్బా అడుగుతూ ఉంటే, ఓ నీకు దాని గురించి తెలిసిపోయిందా అనేసి జియూన్ డల్ అయిపోతూ ఉంది. ఒక్క నిమిషం బాగా ఆలోచించి, నేను ప్రస్తుతానికి తన పెయిన్ ని మాత్రమే తగ్గించగలను అని అంటూ ఉంది. తన పెయిన్ ని తగ్గించడానికి ఏం చేయాలో చెప్పండి, నేను తన కోసం ఏం చేయడానికన్నా సిద్ధమని యున్బా అంటూ ఉంది. మాస్టర్ నా వల్లే ఈ గాయంతో బాధపడుతున్నాడు, దాన్ని క్యూర్ చేయడానికి నేను ఏదైనా చేస్తాను అని యున్బా అంటూ ఉంది. కానీ అది చేయడం చాలా కష్టమని జియూన్ అంటూ ఉంది. ఏదైనా పర్లేదు నేను చేస్తాను, ప్లీజ్ చెప్పండి అని యున్బా బ్రతిమలాడుతూ ఉంటే, జియూన్ ఒక చిన్న బాటిల్ ని తీసి యున్బాకి ఇస్తూ ఉంది. మన తోటలో ఒక మంచు పుష్పం ఉంది, త్వరలోనే అందులో నుండి మకరందం రాబోతూ ఉంది, అది ఏ రోజున వస్తుందో, అది రావడానికి ఎంత సమయం పడుతుందో నేను ఖచ్చితంగా చెప్పలేను, ఆ మకరందాన్ని మనం కొయ్యగలిగితే మనం దాన్ని ఉపయోగించి మెడిసిన్ తయారు చేయవచ్చు అని అంటూ ఉంది. అదంతా నేను చూసుకుంటాను అని యున్బా అంటూ ఉంటే, యున్బా ఇంకొక ముఖ్యమైన విషయము, ఆ మకరందాన్ని నువ్వు పూర్తిగా తీయాలి, ఒక్క చుక్క కూడా కింద పడకూడదు, అది పడుతున్నప్పుడు నువ్వు నీ చేతుల్ని కాస్త పక్కకు జరిపినా, అలానే కనీసం ఒక్క చుక్క కింద పడిపోయినా మనం ఆ మెడిసిన్ ని తయారు చేయలేము అని జియూన్ అంటూ ఉంది. అదంతా నేను చూసుకుంటాను అనేసి యున్బా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు యున్బా ఆ చెట్టు దగ్గరికి వచ్చి నిలబడుకుని మకరందం కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆమె ఈ పనిని పూర్తి చేస్తుందని మీరు అనుకుంటున్నారా అని పనమ్మాయి అడుగుతూ ఉంటే, జియూన్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది. ఇక అదే సమయంలో ఆ మకరందం కోసమే అసిస్టెంట్ కూడా ఎదురు చూస్తున్నాడు. ప్రిన్స్ పొజిషన్ రోజు రోజుకి దిగజారుతూ ఉంది. జియూన్ మెడిసిన్ సిద్ధం చేయగలిగితేనే ప్రిన్స్ కోలుకుంటారని అంటున్నాడు. ఇక్కడేమో యున్బా ఆ మంచు పుష్పం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే, ఒక తేనెటీగ తనని బాగా
బాగా ఇబ్బంది పెడుతూ ఉంది. నేను నా చేతుల్ని జరపకూడదు, ప్లీజ్ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటూ ఉంది. కానీ ఆ తేనెటీగ యున్బా చుట్టూ తిరుగుతూ యున్బా చేతి మీద వాలుతూ ఉంది. అది యున్బాని బాగా కుడుతూ ఉంది. కానీ యున్బా మాత్రం తన చేతుల్ని జరిపేలా లేదు. ఎలాగో అలాగా ఆ తేనెటీగ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. అలా కాలం గడిచిపోతూ ఉంది. పగలు రాత్రి తేడా లేకుండా యున్బా ఒకే చోట అలా నిలబడుకొని ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మమ్మ అటువైపుగా వెళ్తున్నారు. ఆమె గత 3 రోజుల నుండి ఇక్కడే నిలబడుకొని ఉంది. ఆ మొదటి మకరందాన్ని తీయడం అంత ఈజీ కాదు. ఆమె ఇంకా మన ప్రిన్స్ ని ఇష్టపడుతున్నట్టు ఉంది అని ఆ పని వాళ్ళు అంటూ ఉంటే శాంగ్ తన ప్రాణాన్ని పనంగా పెట్టి ఆ హెర్బల్ ని తెచ్చిచ్చాడు. వాడు చేసిన దాంతో పోలిస్తే ఇదేమి ఎక్కువ కాదు అని అమ్మమ్మ అంటూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అవుతూ ఉంది. పని పిల్ల జియూన్ తో మకరందం వచ్చే సమయం ఆసన్నమైంది అని అంటూ ఉంటే పద వెళ్దామని జియూన్ అంటూ ఉంది. ఇప్పుడు ఆ ఫ్లవర్ నుండి స్లోగా మకరందం వస్తూ ఉంది. దాన్ని చూసి యున్బా హ్యాపీగా ఫీల్ అవుతూ త్వరగా వచ్చే అని బాటిల్ ని పట్టుకుంటూ ఉంటే వెనకాల నుండి జియూన్ వచ్చి దాన్ని ఈజీగా బాటిల్లోకి పట్టుకుంటూ ఉంది. అది చూసి యున్బాకి ఏమీ అర్థం కావడం లేదు. అలా అయితే అది ఎప్పుడు బయటకు వస్తుందో నీకు ముందే తెలుసా? 4 రోజుల నుండి పగలు రాత్రి నిద్రపోకుండా అనవసరంగా ఇక్కడే వెయిట్ చేస్తున్నానా అని అడుగుతూ ఉంటే నువ్వే ప్రిన్స్ కోసం ఏదో ఒకటి చెయ్యాలని అడిగావు కదా, అందుకే ఇలా చేశాను. కానీ ప్రిన్స్ నీకు చేసిన దాంతో పోలిస్తే నువ్వేం ఎక్కువ చేయలేదు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, వెళ్ళి త్వరగా రెడీ అయ్యేసరా అని అంటూ ఉంది. నాకు బానే అర్థమైంది, మీకు ఆయన అంటే చాలా ఇష్టము. నేను చేసిన తప్పుకి నేను మూల్యం చెల్లించుకోవాల్సిందే కదా అని యున్బా అంటూ ఉంది. ఇప్పుడు కూడా మించిపోయిందేం లేదు, కావాలంటే నువ్వే దీన్ని తీసుకుని వెళ్ళి శాంగ్కి ఇవ్వు అని జియూన్ అంటూ ఉంది. ఇప్పుడు యున్బా నేరుగా హీరో దగ్గరికి వస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా ఆ మెడిసిన్ ని హీరోకి తాగిపిస్తూ ఉంది. హీరో గాయాన్ని చూస్తూ ఉంటే యున్బాకి చాలా బాధగా ఉంది. మాస్టర్, మీకు ఇంత పెద్ద ప్రాబ్లం ఉన్నా మీకు ఏమవ్వనట్టు నాతో నవ్వుతూ ఎలా ఉండగలిగారు? నువ్వు పెద్ద మూర్ఖుడివి మాస్టర్, నా కోసం ఇంత రిస్క్ చేస్తావా అని అంటూ ఉంది. ఆ సమయంలో యున్బా హీరో మెడలో ఉన్న ఆ డాలర్ ని గమనిస్తూ ఉంది. దాన్ని చూస్తూ నేను దీన్ని పూర్తిగా పోగొట్టుకున్నానని అనుకున్నాను. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఫ్యూచర్ లో మీరు దీన్ని జియూన్ కి ఇచ్చేస్తారు కదా అని అంటూ యున్బా ఫీల్ అవుతూ మీరు నిజంగానే జియూన్ ని పెళ్లి చేసుకోబోతున్నారా అని అంటూ ఏడుస్తూ ఉంది. ఇప్పుడు యున్బా అక్కడి నుండి వెళ్లిపోబోతూ ఉంటే హీరో యున్బా చేతిని పట్టుకుంటున్నాడు. యున్బా, నన్ను వదిలేసి వెళ్లిపోకని అంటున్నాడు. కానీ అది యున్బాకి సరిగా వినిపించడం లేదు. మాస్టర్, మీరేమన్నారో మళ్ళీ చెప్పండి అని అడుగుతూ ఉంటే హీరో నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు అని అంటున్నాడు. మాస్టర్, మళ్ళీ చెప్పండి అని అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ హీరో నిద్ర లేచి ఆ బాటిల్ ని చూస్తూ ఉంటే అక్కడికి పనమ్మాయి వస్తూ ఉంది. నేను ఎన్ని రోజులు మైకంలో ఉన్నాను? 4 రోజులు మాస్టర్. అలా అయితే తను ఇక్కడ నుండి వెళ్ళిపోయిందా? ఎవరు? నిన్న రాత్రి నన్ను చూడ్డానికి ఏమన్నా యున్బా ఇక్కడికి వచ్చిందా అని అడుగుతూ ఉంటే నిన్న ఈ జియూన్ మాత్రమే ఇక్కడికి వచ్చారు అని పనమ్మాయి అంటూ ఉంది. అలా అయితే యున్బా ఇక్కడ నుండి వెళ్ళిపోయిందా అని హీరో అడుగుతున్నాడు. ఆమె ఇక్కడ నుండి వెళ్ళిపోయినట్టు నాకైతే సమాచారం రాలేదు ప్రిన్స్ అని అంటూ ఉంది. ఆ మాటలు విని హీరో కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతున్నాడు. నేను క్యూర్ అవ్వడానికి నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. కొన్ని స్వీట్స్ రెడీ చేయండి, నేను జియూన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని హీరో అంటున్నాడు. ఇక్కడేమో ఎప్పట్లాగానే మన యున్బా అలానే హాంగ్ ఇద్దరు కలిసి షికార్లు కొడుతూ ఉన్నారు. నిజంగానే మీ ప్రజలందరూ చాలా మంచి వాళ్ళు, నువ్వు తప్ప ఇంకా అందరూ నాతో ప్రేమగా దయగా ప్రవర్తిస్తున్నారని యున్బా అంటూ ఉంటే నీతో ఎలా ప్రవర్తించాలో నాకు మాత్రమే తెలుసు. నేను మార్టల్ వరల్డ్ లో ఉన్నప్పుడు ఫాక్స్ క్లాన్ కి చెందిన వాళ్ళకి పెద్ద పెద్ద కళ్ళు పెద్ద చెవులు కలిగి వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది నువ్వు మాత్రమే చాలా భయంకరంగా ఉన్నావు, రిమైనింగ్ వాళ్ళందరూ బాగానే ఉన్నారని అంటూ ఉంది. నీకు ఒక విషయం చెప్పాలి అని యున్బా అంటూ ఉంటే చెప్పని హాంగ్ అంటున్నాడు. యున్బా ఏం చెప్పకుండా అతన్నే చూస్తూ ఉంటే నేనేం కొట్టను, పర్లేదు చెప్పని అంటున్నాడు. నువ్వు మొదట్లో తోడల్ని తరిమి తరిమి కొట్టాను, పులి చేత పెరగన్నం తినిపించాను అని ఎంత బిల్డప్ కొట్టావు, కానీ నీకంత సీన్ లేదు అనేసి యున్బా పరుగులు తీస్తూ ఉంటే హాంగ్ తనని తరుముకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇక అదే సమయంలో హీరో జియూన్ వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. ఆ ప్లేస్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. అలా అయితే యున్బా వెళ్ళిపోయిందేమో అని హీరో అనుకుంటున్నాడు. లోపలికి రమ్మని జియూన్ పిలుస్తూ ఉంది. కానీ నాకు కాస్త వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అనేసి హీరో బయలుదేరుతూ ఉన్నాడు. అంతలో యున్బా వాయిస్ వినిపిస్తూ ఉంది. అది విని హీరో హ్యాపీగా ఫీల్ అవుతూ వెనకకి తిరిగి చూస్తూ ఉంటే అక్కడికి హాంగ్ అలానే యున్బా ఇద్దరు కలిసి ఆడుకుంటూ వస్తూ ఉన్నారు. యున్బా హీరోని చూడగానే మాస్టర్ అని పిలుస్తూ హీరో వెనకాలే వెళ్తూ ఉంది. నేను ఇప్పుడు ఏం తప్పు చేశానని వాడెందుకు అంత సీరియస్ గా చూస్తున్నాడు అని హాంగ్ అంటున్నాడు. నువ్వు ఆ రోజే వెళ్ళిపోతానని చెప్పావు కదా, ఇంకా ఎందుకు వెళ్ళలేదు అని హీరో అడుగుతూ ఉంటే నాకు తెలుసు మాస్టర్, మీకు నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అని అంటూ ఉంది. కానీ యున్బా నిన్న నైట్
జరిగిన దాని గురించి తలుచుకుంటూ నాకు కావాల్సిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు, ఆయన్ని వదిలి నేను వెళ్ళలేను. ఆ మాటలు విని జియూన్ హాంగ్ తో అది నువ్వేనా అని అడుగుతూ ఉంటే హాంగ్ చాలా గర్వంగా నిలబడుకుని ఉన్నాడు. హీరో కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. యున్బా, నీకు నేనంటే అంత ఇష్టమా అని హాంగ్ అడుగుతూ ఉంటే నీకంత సినిమా లేదు అని యున్బా అంటూ ఉంది. ఇక్కడేమో నాన్న వాళ్ళ టీం మళ్ళీ ఒక చోట రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అసిస్టెంట్ నాన్న దగ్గరికి వచ్చి, మాస్టర్ మనం మూన్ మౌంటైన్ దగ్గరికి రీచ్ కాబోతున్నాము, వెంటనే తనకి సమాచారం పంపించు, మన ప్లాన్ లో ఎటువంటి మార్పు ఉండకూడదు అని నాన్న అంటున్నాడు. సూ హెడ్ అలానే అంకుల్ సూ అందరూ గ్యారేజ్ ని సీరియస్ గా చూస్తూ ఉన్నారు. అంతలో అంకుల్ సూ వాళ్ళ నాన్న అంకుల్ సూ దగ్గరికి వచ్చి, నీకు ఇదివరకే చాలా సార్లు చెప్పాను, మనకి సొంతం కాని వాటి మీద ఎప్పటికీ ప్రేమ పెంచుకోకూడదు, ఒకవేళ అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకో, ఆ ఆలోచనలే మనల్ని నాశనం చేసేస్తాయని నాన్న అంటూ ఉంటే, మీరేం నా గురించి బాధపడకండి నాన్న, నాకు అర్థమైంది అని అంటున్నాడు. ఇప్పుడు రాత్రి అవుతూ ఉంది. యున్బాకి సరిగా నిద్ర పట్టడం లేదు. అటు ఇటు దొర్లుతూ ఉంది. మాస్టర్ ఏం చేస్తున్నాడో చూసేసి వద్దాము అనుకుని పిల్లిలాగా హీరో రూమ్ లోకి వెళ్తూ ఉంది. హీరో ఏమో బాగా నిద్రపోతూ ఉన్నాడు. యున్బా హీరోకి కాస్త దగ్గరగా వచ్చి కూర్చొని, మాస్టర్ నీ గురించి ఆలోచిస్తూ నేను నిద్రపోకుండా ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వేమో హ్యాపీగా నిద్రపోతున్నావా, మీరు నన్ను ద్వేషిస్తున్నారని నాకు బానే అర్థమవుతూ ఉంది, కానీ ప్రస్తుతానికి నేను ఇక్కడ నుండి వెళ్ళలేను, మీ సోల్ ఫ్రూట్ ని మీకు తిరిగి అప్పగించేంత వరకు నేను ఇక్కడే ఉండి తీరాలి అని యున్బా అంటూ ఉంటే హీరో వెంటనే యున్బా మీద చెయ్యి వేస్తున్నాడు. దాన్ని యున్బా అస్సలా ఊహించలేదు. మాస్టర్ మీరు నిజంగానే నిద్రపోతున్నారా అని అడుగుతూ ఉంటే హీరో దగ్గర నుండి సమాధానం లేదు. ఇప్పుడు యున్బా కూడా హీరోని హగ్ చేసుకుంటూ ఉంది. ఫస్ట్ మీరే స్టార్ట్ చేశారు, మళ్ళీ నన్ను అనకూడదు అనేసి యున్బా కూడా అక్కడే నిద్రపోతూ ఉంది. ఇక్కడేమో నాన్న మూన్ మౌంటైన్ కి దగ్గరలో ఉండే ఒక హోటల్ దగ్గరికి వాళ్ళందరినీ తీసుకుని వస్తున్నాడు. ట్రావెల్ చేసి అందరూ బాగా అలసిపోయినట్టు ఉన్నారు. ఈ రోజు ఈ హోటల్లో బాగా రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ మూన్ మౌంటైన్ దగ్గరికి వెళ్దామని అంటున్నాడు. ఆ సమయంలో అక్కడ చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. పక్కనే మన కియాన్ కూడా నిలబడుకుని ఉంది. ఫేస్ ని కవర్ చేసుకోమని చెప్పి నీకు ఎన్నిసార్లు చెప్పాలి, సరే సరే రా లోపలికి వెళ్దాము అనేసి కజిన్ తనని లోపలికి తీసుకుని వెళ్లిపోతున్నాడు. యున్బా మీద ఒక కన్నేసి ఉంచు అని అంకుల్ సూ అంటున్నాడు. అలానే ఇక్కడేమో సూ హెడ్ అలానే వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాస్టర్ మన మూన్ మౌంటైన్ కి దగ్గరలోనే ఉన్నాము, క్యూ హెడ్ అదే యున్బా వాళ్ళ నాన్న వాళ్ళ టీం తో కలిసి పనిని మొదలు పెట్టేలాగా ఉన్నారు, అలా అయితే ఈ రోజు రాత్రే మనం మన పనిని మొదలు పెట్టి తీరాలి అని సూ హెడ్ అంటూ ఉంటే అర్థమైంది మాస్టర్ అనేసి అసిస్టెంట్ అక్కడ నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు అందరూ కూర్చొని బాగా తింటూ ఉన్నారు. మన కజిన్ ఏమో కియాన్ కోసం ఫుడ్ తీసుకుని వెళ్తున్నాడు. ఫుడ్ తీసుకుని రావడానికి ఇంత సమయం పట్టిందా అనేసి కియాన్ కజిన్ షర్ట్ పట్టుకుని లోపలికి లాగుతూ ఉంది. కాసేపటి తర్వాత ఆ ఫుడ్ తిన్న వాళ్ళందరూ మైకంలోకి వెళ్లిపోతున్నారు. వాళ్ళందరూ మైకంలోకి వెళ్లిపోయాక సూహెడ్ వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వస్తున్నాడు. అతను నేరుగా యున్బా రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.